ఆ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత విమర్శల వరకు నువ్వా నేనా అన్నట్టుగా తాజా మాజీ ఎమ్మెల్యేలు తలపడుతున్నారు. ఒకరిని మించి మరొకరు వరుస ప్రెస్ మీట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ వార్తలకు ఎక్కుతున్నారు. లేటెస్ట్ ఎమ్మెల్యేపై హాటెస్ట్ కామెంట్లు విసురుతూ ఓ పక్క వైసీపీ దూసుకుపోతుంటే తగ్గేదేలే అంటూ జనసేన ఎమ్మెల్యే కూడా దూసుకుపోతున్నారు. ఇంతకీ అసలు ఆ నియోజకవర్గం ఏంటి? ఆ నేతలు ఎవరు? లెట్స్ వాచ్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాజకీయ వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వేదిక అది ఇది అని లేదు, అక్కడ ఇక్కడ అనే ఊసే లేదు. ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ అంటూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మొత్తం మీద ఇక్కడ వైసీపీ జనసేన అనే ఊసే లేకుండా పార్టీలను సైతం పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా మాటల యుద్ధం జరుగుతున్నట్లు అనిపించేలా రాజకీయ రగడైతే జరుగుతోంది. ఎమ్మెల్యే బత్తుల, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య జరుగుతున్న మాటల యుద్ధం స్థానిక రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో రాజకీయ రచ్చ రేగుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే చుట్టూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. రాజానగరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య డైలాగ్ వారు మొదలైంది. నువ్వు దోచుకున్నావంటే నువ్వు దోచుకోలేదా అన్నట్లు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు మాజీ, తాజా ఎమ్మెల్యేలు. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఇది చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ వంటి పార్టీల మధ్య పోటీ కంటే ఇద్దరు నాయకుల వ్యక్తిగత ప్రతిష్ట పోరాటంగా మారినట్టు అనిపిస్తోంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య తీవ్ర వాగ్వాదాలు, సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారాయి. ఇసుక మాఫియాలకు, మట్టి మాఫియాలకు, గ్రావెల్ తవ్వకాలకు కేరఫ్ అడ్రస్ బత్తుల బలరామకృష్ణ అంటూ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు దగ్గరుండి ఈ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని బహిరంగ విమర్శలు చేశారు. భారీ వాహనాలతో రేయింబవళ్లు రాజానగరం, సీతానగరం మండలాల్లో ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వకాలు చేస్తుంది మీరు కాదా అంటూ నిలదీస్తున్నారు. అటు రాజానగరం నియోజకవర్గాన్ని పేకాట క్లబ్ గా బత్తుల బలరామకృష్ణ మార్చేశారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరచుగా మాట్లాడేస్తున్నారు. రాజానగరంలో జరుగుతున్న అవినీతిపై ఎమ్మెల్యేకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తానని మాస్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు జక్కంపూడి రాజా. ఎమ్మెల్యే అవినీతి దందాలో రుడా చైర్మన్, రాజానగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరికి సైతం వాటాలు ఉన్నాయంటూ విమర్శనాస్త్రాలు విసురుతున్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. అయితే ఇంత జరుగుతున్న అటు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, ఇటు బీజేపీ నాయకులు గాని నోరు మెదపకపోవడంతో ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేని ఏకిపారేస్తున్నారు వైసీపీ శ్రేణులు. రాజానగరం అవినీతిగా అడ్డాగా మారిందని జక్కంపూడి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజానగరంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక బత్తుల బలరామకృష్ణ ఏమాత్రం తగ్గడం లేదు. నువ్వా నేనా అంటూ విరుచుకుపడ్డానికి సంసిద్ధమవుతున్నారు. తన చుట్టూ ఉన్న జనసేన నాయకులతో, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి రాజాపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో వాడు చేసిన అవినీతి అక్రమాలను తమ కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ బత్తుల బలరామకృష్ణ విమర్శిస్తున్నారు. అయితే ఈ మాటల తూటాలు కాస్త రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత విమర్శల దాకా పోయాయి. రాజానగరంలో మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలు మొదలయ్యాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే ఇరు వర్గాలలోని కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ అసంతృప్తి సెగలు చలారడం లేదు. నేతలిద్దరూ ఒకరికొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నా కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బత్తుల బలరామకృష్ణ మాత్రం తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలే తమపై బురద జల్లుతున్నారని చెప్పకనే చెబుతున్నారు. ఇక ఇరువురి మధ్య శృతి మించిపోతున్న విమర్శలకు అగ్రనేతలు అడ్డుకట్ట వేయకుంటే రాజానగరం నియోజకవర్గం రావణ కాష్టంలా మారనుంది. మొత్తం మీద రాజానగరం కేంద్రంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాత్రం మాటల యుద్ధం పీక్స్ కు చేరుకోగా వేదిక ఏదైనా ఒకరిపై ఒకరు మాత్రం విమర్శల పరంపరైతే కొనసాగిస్తున్నారు.